హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. మళ్ళీ ఐక్యూ ఒక సూపర్ మిడ్ రేంజ్ మొబైల్ మే 31 రోజు లాంచ్ చేస్తుంది. ఈరోజు అన్బాక్సింగ్ చేద్దాం మనం. ఇది గేమర్స్కి పండగ అని చెప్పొచ్చు. ఎందుకంటే మంచి పవర్ఫుల్ ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, ఇంకా AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. ఇది రెగ్యులర్ ప్యాకేజింగే ఉంది. నేవీ బ్లూ కలర్ బాక్స్ పైన ఐక్యూ బ్రాండింగ్, మొత్తం స్ట్రైప్స్ డిజైన్ ఉండేసి మోడల్ ఐక్యూ నియో 6. ఇది 12+256 GB వేరియంట్. ఇందులో 8/128 కూడా అవైలబుల్ ఉంది. ఇంకేం లేవు డీటెయిల్స్, జస్ట్ బాక్స్ పైన సార్ వాల్యూస్ రాసున్నాయి. మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసి దీని లుక్స్, ఇంకా దీని ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి డీటెయిల్గా చూద్దాము. అన్బాక్స్ చేయగానే మీకు ఒకటి పైన ఫ్రీ కేస్, ఒకటి సిలికాన్ సాఫ్ట్ కేస్ వచ్చింది. కేస్ క్వాలిటీ అది చాలా బాగుంది. ఐక్యూ బ్రాండ్వి బాగానే ఉంటాయి బిల్ట్ క్వాలిటీ అవి. మీరు చూడొచ్చు, ఇక్కడ ఒక యూజర్ మాన్యువల్ వచ్చింది. ఇంకా 80 వాట్స్ మీకు ఫ్లాష్ ఛార్జర్ వచ్చింది. ఇదేంటంటే 50% బ్యాటరీ 12 మినిట్స్లో, ఇంకా 32 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ చేసేస్తుంది బ్యాటరీని. ఒక టైప్ సి కేబుల్ వచ్చింది మీకు, దాని 4700 mAh బ్యాటరీ ఛార్జ్ చేయడానికి. ఇంకోటి టైప్ సి టు 3.5mm కేబుల్ వచ్చింది. ఇంకా సిమ్ ఎజెక్షన్ టూల్ వచ్చింది. ఇది నీట్గా ఇట్లా ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసి వచ్చింది. కలర్ బాగుంది. ఇది డార్క్ నోవా కలర్. ఇందులో సైబర్ రేజ్ అని ఇంకో కలర్ కూడా అవైలబుల్ ఉంది. 2 కలర్స్. ఇది ఇక్కడ దాని పంచ్ హోల్ డిస్ప్లే చూడొచ్చు. ఇది 120 Hz AMOLED డిస్ప్లే, మీకు 6.62 ఇంచెస్ది. మీకు ఇక్కడ సైడ్లో దాని థిక్నెస్ అది కూడా చూడొచ్చు. 8.5mm థిక్నెస్, 190 grams వెయిట్ ఉంది. కంఫర్టబుల్ ఉంది. ఇక్కడ మీరు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ బటన్ చూడొచ్చు. ఇంకా దాని బిల్డ్ క్వాలిటీ అంటే కంప్లీట్ పాలికార్బోనేట్ ప్లాస్టిక్ది. ఇక్కడ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, ఇంకా పైన ఇది IR బ్లాస్టర్ ఉన్నట్టుంది. ఇంకా ఇటు రైట్ సైడ్లో, ఇటు సైడ్ ఏమీ లేదు. ఇంకా బాటంలో వచ్చేసి మీకు సిమ్ ట్రే ఉంది. ఇందులో మీరు డ్యువల్ సిమ్ వేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మైక్రోఫోన్ చూడొచ్చు, ప్రైమరీ మైక్, టైప్ సి పోర్ట్, స్పీకర్ గ్రిల్. ఇందులో స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. ఇది సిమ్ ట్రే దాన్ని. ఇంకా స్టీరియో స్పీకర్స్ అంటే మీరు మూవీస్ అవి కూడా, గేమింగ్ అది ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ ఐక్యూ బ్రాండింగ్, ఇంకా కంప్లీట్ దాని కలర్ అది చూడొచ్చు. డార్క్ బ్లూ నుంచి లైట్ బ్లూకి షేడ్, చాలా బ్యూటిఫుల్ ఉంది కలర్. కంప్లీట్ మెటాలిక్ రిఫ్లెక్షన్ ఉండేసి. ఇంకా కెమెరా సెటప్ కూడా చూడొచ్చు. దాన్ని ట్రిపుల్ కెమెరా సెటప్, 64 MP f1.89ది OIS ఆటో ఫోకస్ మెయిన్ కెమెరా, 8 MP వైడ్ కెమెరా, ఇంకా 2 MP మ్యాక్రో కెమెరా. మీరు ఫ్లాష్ కూడా చూడొచ్చు. కెమెరా క్వాలిటీ అది అంటే నేను కొన్ని శాంపిల్స్ తీసి కూడా మీకు తర్వాత చూపించేస్తాను. చూడ్డానికైతే ఓవరాల్ ఫీల్ అది బాగుంది. పాలికార్బోనేట్ బ్యాకే కానీ గ్లాస్ లాగా లుక్ ఉంది. ఇది సర్వీస్ సెంటర్స్ వివో వాళ్ళే మేనేజ్ చేస్తారు. ఇంకా నియో 6 వచ్చేసి మీకు BGMI గేమింగ్కి అల్టిమేట్ ఉంటుందని కంపెనీ వాళ్ళు చెప్పారు. చూద్దాం మనం తర్వాత ఫుల్ రివ్యూ వీడియోలో. ఇప్పుడు ఆన్ చేసి నా ఫింగర్ ప్రింట్ వేసేసి సెటప్ చేసి కొన్ని గంటలు అట్లా యూస్ చేసి కొన్ని కెమెరా శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసి రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇది ఐక్యూ నియో 6 నేను మొత్తం సెటప్ చేసి నా ఫింగర్ ప్రింట్ వేసి కొద్దిసేపు యూస్ చేసి రిమైనింగ్ వీడియో చేస్తున్నాను. ఐక్యూ బ్రాండింగ్, దాని బ్యాక్ చూస్తున్నారు కదా, గ్లాస్ లాగా ఉంది కానీ గ్లాస్ కాదు, అది పాలికార్బోనేటే. కెమెరా సెటప్, డిజైన్, లుక్స్ బాగున్నాయి. దాని ఫుల్ స్టైలిష్ ఉంది. 190 గ్రాములే కదా, చేతిలో పట్టుకుంటే 8.5mm థిక్నెస్, కంఫర్టబుల్ ఉంది. ఇంకా దాని డిస్ప్లే చాలా నచ్చింది నాకు. 6.62 ఇంచెస్ది E4 AMOLED 120 Hz డిస్ప్లే, రెజల్యూషన్ 2400x1080. ఇంకా మీకు వ్యూయింగ్ యాంగిల్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. ఇక్కడ పంచోల్ కెమెరా చూడొచ్చు, 16 MP f2.0ది సెల్ఫీ కెమెరా. అన్ని శాంపిల్స్ తీస్తాను మీకు, తీసి తర్వాత చూపిస్తాను. ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్ది పర్ఫార్మెన్స్ కూడా చూడొచ్చు. చాలా ఫాస్ట్, ఇంకా అక్యురేట్ ఉంది. ఫుల్ స్నాపీ ఉంది. ఇది CPU స్నాప్డ్రాగన్ 870 5G ప్రాసెసర్ ఉంది కదా, 7nm బేస్డ్. గేమింగ్కి అల్టిమేట్ ఉంటుంది. ఇంకా ఇక్కడ UI అది చూస్తున్నారు కదా, బటరీ స్మూత్ ఉంది. 120 Hz డిస్ప్లే కలర్స్, కాంట్రాస్ట్, ఇంకా దాని పంచినెస్ చూడండి మీరు. కలర్స్ ఎట్లా మంచి సాచురేషన్లో ఖతర్నాక్ ఉన్నాయి. మరి ఓవర్ సాచురేటెడ్ కూడా లేదు. UIలో అసలు ఎలాంటి ల్యాగ్ ఏమి లేదు. ప్రాసెసర్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ మీరు మెసేజ్ నోటిఫికేషన్స్ ప్యానెల్ అది కూడా చూడొచ్చు. ఇక్కడ సెట్టింగ్స్ నేను బ్రైట్నెస్ ఓన్లీ 70 అట్లా పెట్టాను, 70%. చాలా బ్రైట్ అయిపోయింది అప్పటికే. బ్రైట్నెస్ చాలా బాగుంది. కలర్స్ బాగున్నాయి. బెజిల్స్ కూడా థిన్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. కింద కూడా కొంచెం ఉంది, కొంచెం ఎక్కువ ఉంది. యాప్ ఓపెనింగ్స్, క్లోజింగ్స్ కూడా ఏం ప్రాబ్లం లేదు. ఎలాంటి స్టటర్, ల్యాగ్ ఏమీ లేదు. సూపర్ స్మూత్గా పనిచేస్తుంది. ఇంకా మీకు దాని సెట్టింగ్స్లో, అబౌట్ ఫోన్లో డీటెయిల్స్ అవన్నీ కూడా ఒకసారి చూపించేస్తాను. ఇది వచ్చేసి ఫన్ టచ్ OS 12 తోటి వస్తుంది. ఇంకా మీకు ఇది Android 12 వర్జన్ తోటి వస్తుంది. ప్రాసెసర్ 3.2 GHz ఆక్టాకోర్ ప్రాసెసర్, మీకు స్నాప్డ్రాగన్ 870, ర్యామ్ 12 GB ర్యామ్ కదా, 4 GB మీకు అందులో వచ్చేసి ఎక్స్టెండెడ్ ర్యామ్ ఉంది, అంటే మీకు వర్చువల్ ర్యామ్ లాగా. ఇంకా ఇక్కడ మీరు సెక్యూరిటీ ప్యాచ్ అది చూడొచ్చు, ఏప్రిల్దే ఉంది, 2022ది. ఇంకా డిస్ప్లే మీకు సెట్టింగ్స్ అంటే అన్నీ ఆల్మోస్ట్
అన్నీ ఉన్నాయి. మీకు ఇక్కడ దాని రిఫ్రెష్ రేట్ ఇక్కడ నేను ఆల్రెడీ 120 పెట్టేశాను. మీరు 60 ఏదైనా పెట్టుకోవచ్చు. స్మార్ట్ స్విచ్ కూడా పెట్టుకోవచ్చు కానీ 120నే పెట్టుకోవడం బెటర్. ఎందుకంటే చాలా బటరీ స్మూత్ ఉండేసి ఇక్కడ మీరు స్క్రీన్ కలర్స్ కూడా కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు కానీ ఏం అవసరం లేదు. డిఫాల్టే ఓకే ఉంది. మీరు కలర్ టెంపరేచర్ కూడా అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు వీడియోలో క్లారిటీగా కనపడుతుంది కదా. ఇంకా ర్యామ్ అంటే నేను చెప్పాను కదా, ఇది 8/128 వేరియంట్, 12/256 GB వేరియంట్ ఉంది. ఇంకా 4 GB దాకా మీకు వర్చువల్ ర్యామ్ ఉంది. 36% వరకు మీకు స్టోరేజ్ ఆక్యుపై అయిపోయింది. బ్యాటరీ అంటే 4700 mAh బ్యాటరీ కదా, కానీ మీకు ఫాస్ట్ ఫ్లాష్ ఛార్జర్ 80 వాట్స్ దాంతో వచ్చింది. 20 వోల్ట్ 4 amps ఛార్జర్, 50% బ్యాటరీ 12 నిమిషాల్లో. అంటే ఇంకా అంతకంటే ఎక్కువ ఏం కావాలి. ఇంకా మనకి ఫుల్ ఛార్జ్ అరగంటలో 32 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. కెమెరా యాప్ కూడా చూసుకోండి. కెమెరా చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇందులో సెన్సర్ GWIP సెన్సర్ ఉంది. 64 మెగాపిక్సెల్ f1.89 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. ఆటో ఫోకస్ కెమెరా, కానీ వైడ్ కెమెరా మాత్రం 8 మెగాపిక్సెల్ f2.2ది ఫిక్స్ ఫోకస్ ఉంది. నైట్ మోడ్, పోర్ట్రేట్ మోడ్, మీకు ఫోటో ఇంకా వీడియో అన్నీ ఉన్నాయి. 4K 60 వరకు వీడియో షూట్ చేస్తుంది. అది కూడా తర్వాత చూపిస్తాను. ఇక్కడ మోర్లో కూడా ఆప్షన్స్ చూసుకోండి. ఇంకోటి మ్యాక్రో కెమెరా కూడా ఉంది 2 మెగాపిక్సెల్ది f2.4ది, అది కూడా ఫిక్స్ ఫోకసే. ఇక్కడ 64 మెగాపిక్సెల్ మీరు ఆన్ చేసుకోవచ్చు. పానోరామా, స్లో మోషన్, ప్రో అన్నీ, ప్రో స్పోర్ట్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ సెట్టింగ్స్లో మీకు ఆస్పెక్ట్ రేషియో, సెల్ఫ్ టైమర్ ఇవన్నీ మీరు, కానీ దీని UI బాగుంటుంది. ఐక్యూది కెమెరా యాప్ది మీకు లుక్ బాగుంటుంది. ఇండికేటర్ కూడా చూడొచ్చు. కెమెరా మైక్ ఆన్ ఉంటే అది గ్రీన్ ఇండికేటర్ గ్లో అవుతుంది. అది బాగుంది. అది ఆ LED ఇండికేటర్ ఆప్షన్ ఫ్లాగ్షిప్ మొబైల్స్లోనే వచ్చేది కదా, ఇప్పుడు మిడ్ రేంజ్కి కూడా వచ్చేసింది. ఇంకా వీడియో కోడెక్స్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు. వీడియోలో ఇది H264, H265 రెండు కోడెక్స్లో షూట్ చేస్తుంది. రెజల్యూషన్ అంటే మీకు 720, 1080, 4K, 30, 60 FPS ఏదంటే అది పెట్టుకోవచ్చు. వీడియో క్వాలిటీ కూడా నేను ఏదైనా క్లిప్ తీసేసి మీకు లాస్ట్లో చూపిస్తాను. అసలు జీరో షటర్ ల్యాగ్ అని చెప్పొచ్చు. సూపర్ ఫాస్ట్ ఉంది. ఇక్కడ దాని క్లారిటీ చూడండి మీరు, కలర్స్ కానివ్వండి, ఫోకసింగ్, అసలు సెన్సార్ సూపర్ ఉంది. నేను కొన్ని పిక్చర్స్ తీసి మీకు చూపిస్తాను. గేమ్ ప్లే కూడా అయితే నేను ఒక 30 seconds 1 minute గేమ్ ప్లే అట్లా క్లిప్ లాస్ట్లో పెడతాను, చూసుకోండి. కెమెరా అయితే నాకు చాలా నచ్చింది. ఇది ఫొటోస్ అన్నీ దాంతో డైరెక్ట్ తీసినవి, రియర్ కెమెరాతోటి ఎక్సలెంట్ ఉన్నాయి. కలర్ సాచురేషన్ బాగుంది, కాంట్రాస్ట్ బాగుంది, షార్ప్నెస్, ఇంకా బ్యాక్గ్రౌండ్ బ్లరింగ్ కూడా చూడొచ్చు. పోర్ట్రేట్ మోడ్ కాదు ఇది, అన్బాక్సింగ్ అప్పుడు తీసింది. అసలు కెమెరాలో ఎలాంటి డౌట్ లేదు. ఇది పోర్ట్రేట్ మోడ్, ఇది అంటే కటింగ్ అది కూడా చూడొచ్చు. ఇది లో లైట్ నైట్ మోడ్ చాలా బాగుంది. ఇది లో లైటింగ్ అసలు ఇండోర్ రూమ్లో. ఇది రియర్ కెమెరాదే, నాదే పిక్చర్ నేను తీసుకున్నాను. సెల్ఫీ కెమెరా అంటే కొంచెం సాఫ్ట్ ఉంది ఇందులో ఫోటో, అంటే ఏదో నాయిస్ రిడక్షన్ లాగా అప్లై చేసింది. ఇది వీడియో 4K 60 వీడియో, కాకపోతే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్నా కానీ నా చెయ్యి కొంచెం షేక్ అవుతుంది కదా, అప్పటికి కూడా స్లైట్ కొంచెం అనిపిస్తుంది షేక్ లాగా. మీకు ఎట్లా అనిపించింది ఇది వీడియో క్లిప్? అవన్నీ మీరు మీ ఒపీనియన్ అదంతా కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా నాకైతే ఓకే అనిపించింది. ఇది అరౌండ్ నేను అనుకుంటున్నా ఒక 30K వరకు అట్లా ప్రైస్ ఉండొచ్చని, 30,000 వరకు ఉండొచ్చు అని చెప్పేసి. ఇంకా May 31st లాంచ్ అవుతుంది కదా, అప్పుడు ప్రైజింగ్ డీటెయిల్స్ అవన్నీ వచ్చినాక నేను అప్డేట్ చేసేస్తాను. ఇక్కడ మీరు దాని డ్యువల్ స్పీకర్స్ది పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను. స్టీరియో స్పీకర్స్ది డిస్ప్లే క్వాలిటీ కూడా చూసేసుకోండి. నాదే ఏదన్నా వీడియో ప్లే చేసి చూపిస్తాను. మీకు సౌండ్ ఇంకా దాని పిక్చర్ క్వాలిటీ ఎట్లా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో రాయండి. హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు కంప్లీట్లీ డిఫరెంట్ కేటగిరీ, ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియో. ఇక్కడ మీరు కార్టూన్ చూస్తున్నారు కదా, ఇది మనకి ఇంట్లోనే అంటే ఒక జిమ్ సెటప్ లాగా, మనం సైక్లింగ్ అది దానికి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది కంప్లీట్ ఫీచర్స్ ఉన్నాయి. బ్యాటరీ వేయాలి, 2032 బటన్ సెల్. ఇది ఆల్మోస్ట్ 1 year వస్తుంది మీకు బ్యాటరీ, కాబట్టి టెన్షన్ ఏం లేదు. ఒకసారి వేస్తే మీరు మర్చిపోవచ్చు. దానికి ఒక చెమటలు పట్టేసి చాలా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ మీకు క్యాలరీస్ చూపిస్తుంది, ఎన్ని మినిట్స్ చేసింది చూపిస్తుంది, స్పీడ్ ఎంత వెళ్తున్నారు చూపిస్తుంది, ఇంకా మీకు RPM చూపిస్తుంది, పల్స్ రేట్. చూసారు కదా దాని డిస్ప్లే క్వాలిటీ, ఇంకా స్టీరియో స్పీకర్స్ది సౌండ్ అవుట్పుట్. నాకైతే ఓకే అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది కామెంట్ సెక్షన్లో రాయండి. ఇందులో 4D గేమ్ వైబ్రేషన్ ఉంది, అంటే మంచి మీకు ఇమ్మర్సివ్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కోసం బెస్ట్ ఫోన్ ఫర్ BGMI గేమింగ్ అని చెప్పొచ్చు. 90 FPS వరకు మీరు BGMI దీంట్లో ఆడొచ్చు స్మూత్గా. ఇంకా 2 years మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ గ్యారంటీ, ఇంకా 3 years సెక్యూరిటీ అప్డేట్స్ గ్యారంటీ. ఇంకా ఇది డ్యువల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది, బ్లూటూత్ వర్జన్ 5.2, ఇంకా మీకు ఎక్స్టెండెడ్ ర్యామ్ 4 GB వరకు ఉంది. ఆల్రెడీ 12 GB మీకు ర్యామ్ ఉండి 4 GB అంటే 16 GB అవుతుంది. పర్ఫార్మెన్స్ వైజ్, లుక్స్ వైజ్ కెమెరా కూడా సూపర్ ఉంది, 64 మెగాపిక్సెల్ది. ఇంకా ఛార్జర్ కూడా మీకు 15 నిమిషాల్లో సగం ఛార్జింగ్, హాఫ్ అన్ అవర్లో మొత్తం ఛార్జింగ్, అంటే టూ మచ్ అని చెప్పొచ్చు. ఓవరాల్గా నాకు ఓకే అనిపించింది. ఇంకా ప్రైజింగే చూడాలి మనం ఆ రోజు అనౌన్స్ చేసినాక.
ఏముంటుందనేది. నేనైతే ఒక 30,000 వరకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. మీకెట్లా అనిపించింది ఇది ఐక్యూది నియో 6 మొబైల్? మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇంకా దీని ప్రైస్ ఎంతుండాలనుకుంటున్నారు మీరు? అది కూడా మీ ఒపీనియన్ చెప్పండి. అట్లనే ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తాను. బాయ్.